హాయ్ ఫ్రెండ్స్ మనకు ఏపీ ఈఏపీ సెట్ 2024 ఎంపీసీ స్ట్రీమ్స్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ అనేది మొదలవుతుంది. సో మనకి ఎప్పటి నుంచి ఏంటి అనేది పూర్తి వివరాలు చూద్దాం. సో దీనికి సంబంధించిన లింక్ అనేది మనకి వెబ్సైట్లో ఈరోజు పెట్టారు. సో దీంట్లో చూసినట్లయితే మనకు ఓన్లీ ఎంపీసీ వాళ్ళకి మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. బైపీసీ అదేవిధంగా ఫార్మసీ వాళ్ళకి త్వరగా ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. సో కొద్ది రోజులు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఇంటర్మీడియట్ అదేవిధంగా ఏపీ ఎంసెట్ క్వాలిఫై అయిపోయారో సో వాళ్ళందరికీ కూడా ఈ నోటిఫికేషన్ అనేది వర్తిస్తుంది. సో మనకి ఏపీ ఈఏపీ సెట్ 2024కి సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ చూసినట్లయితే మనకు సో ఫీజు ఎంత పే చేయాలి, ఎప్పుడు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది అనేది పూర్తి వివరాలు చూద్దాం. ఓకే, సో ఏపీ ఈఏపీ సెట్ 2024 అడ్మిషన్స్ ఎంపీసీ స్ట్రీమ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ for web-based counseling. So the qualified and eligible candidates of AP EAP set 2024 desirous of seeking admission into BE BTech courses are informed that web counseling process comprising the payment of processing fees cum registration, online certificate verification and option entry will be conducted from 1/7/2024 to 13/7/2024. The candidates are instructed to follow guidelines and instructions to candidates user manual to proceed the web counseling process. Okay, so మనకి ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకండి 1/7/2024 నుంచి 13/7/24 లోపల సో మనకి రిజిస్ట్రేషన్స్ అదేవిధంగా ఫీజ్ పేమెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆప్షన్ ఎంట్రీ అనేవి మొత్తం పూర్తయిపోతుంది. సో ఇది ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళు మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఎవరైతే యూనివర్సిటీ అదేవిధంగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కాలేజెస్ అండ్ సో ఎవరైతే కన్వీనర్ కోటా కింద ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో మరి వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ చూసినట్లయితే మనకు సో ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ ఫేజ్ ఇచ్చారు ఈరోజు. సో కమెన్స్మెంట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ కమ్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ 1/7/2024 నుంచి 7/7/2024 వరకు చేసుకోవచ్చు. అదేవిధంగా ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికేట్స్ అట్ నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటర్స్ సో 4/7/2024 నుంచి 10/7/2024 వరకు ఉంటుంది. ఎక్సర్సైజింగ్ ద వెబ్ ఆప్షన్స్ బై ద రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ 8/7/2024 నుంచి 12/7/2024 వరకు చేసుకోవచ్చు. నెక్స్ట్ చేంజ్ ఆప్షన్స్ ఫర్ ద క్యాండిడేట్ 13/7/2024 అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ 16/7/2024. సో నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి మనకి 17/7/2024 నుంచి 22/7/2024 వరకు ఉంటుంది. సో కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ 19/7/2024. సో ఇది ఫ్రెండ్స్, ముందుగా మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. దీంట్లో మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీ యొక్క ర్యాంక్ కార్డు అదేవిధంగా ఇంటర్ మార్క్ లిస్టు క్యాస్ట్ ఇన్కమ్ ఈ రెండు కూడా లేటెస్ట్ ఉండాలండి. ఈ రెండు సర్టిఫికేట్స్ కూడా కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏమైనా మిగతా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి వస్తే మీరు కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీ ర్యాంక్ కార్డు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అనేది వస్తాయి. సో దాంట్లో మీరు ఏమేమి అప్లోడ్ చేయాలనేది కూడా చూపిస్తుంది క్లియర్గా. ఓకే, ఆ తర్వాత మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీరు అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఎంత అమౌంట్ పే చేయాలి అనేది చూద్దాం ఇప్పుడు. సో మీరు ఎవరైతే మీరు అమౌంట్ పే చేసి రిజిస్ట్రేషన్ అయిపోయిందో వాళ్ళందరికీ కూడా మరుసటి రోజే అంటే మనకి 4వ తారీఖు నుంచి 4/7/2024 నుంచి 10/7/2024 ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోతుంది. ఓకే, సో టోటల్గా ఆన్లైన్లోనే అయిపోతుంది ఫ్రెండ్స్. ఎవరైతే స్పెషల్ కేటగిరీ అంటే ఎన్సీసీ స్పోర్ట్స్ వీళ్ళు ఉంటారు కదా వీళ్ళు మాత్రం హెచ్ఎల్సీకి వెళ్ళాల్సి ఉంటుంది. మిగతా అభ్యర్థులు ఆన్లైన్ వెరిఫికేషన్ అయిపోతుంది. ఎవరైతే ఆన్లైన్ వెరిఫికేషన్ అయిపోయి ఉంటుందో సో వాళ్ళకి రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ అని రాకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఒకసారి అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ రీఅప్లోడ్ అంటే సర్టిఫికేట్స్ మళ్ళీ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఒకసారి మీరు కరెక్ట్ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయండి. లేటెస్ట్ సర్టిఫికేట్స్ కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇన్కమ్ క్యాస్ట్ కంపల్సరీ. ఇక నెక్స్ట్ ఎవరైతే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి సో వాళ్ళకి మెసేజ్ వచ్చిందో యు ఆర్ రెడీ ఫర్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి వస్తుందో వాళ్ళు మాత్రం 8/7/2024 నుంచి 12/7/2024 వరకు చేసుకోవచ్చు వెబ్ ఆప్షన్స్. ఓకే, సో మళ్ళీ వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే 13/7/2024 చేసుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజు సో టోటల్గా ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి హాల్ టికెట్ నెంబరు ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేస్తే మీ యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత మీ అప్లికేషన్ అంతా ఓపెన్ అయిన తర్వాత ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో మీరు అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్లు చేసేసి మీరు పేమెంట్ పే చేయాల్సి ఉంటుంది. సో ఓసీ బీసీ అభ్యర్థులు 1,200 రూపాయలు, సో 600 రూపాయలు ఎస్సీ ఎస్టీలు. ఇవి కాకుండా మీరు కంపల్సరీగా బ్యాంక్ ఛార్జెస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఓకే, సో మనకి 30 రూపీస్ దాకా అవుతుందండి బ్యాంక్ ఛార్జెస్ అనేది. ఇక నెక్స్ట్ ఆల్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ ర్యాంక్ can pay
ప్రాసెసింగ్ ఫీజ్ ఫ్రమ్ 1/7/2024 to 7/7/2024. ఓకే, సో మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మొత్తం ప్రాసెసింగ్ ఫీజు 1/7/2024 నుంచి 7/7/2024 వరకు చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎవరైతే పేమెంట్ అనేది సక్సెస్ చేశారో వాళ్ళందరూ కూడా మీ యొక్క ప్రింట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది పేమెంట్ చేసిన తర్వాత. ఇక నెక్స్ట్ చూద్దాం. So verification of certificates online. In case the following 3 cases, candidates need not to go helpline centers. Case 1 వచ్చేసి మనకు certificates were already verified through web services. No change required in the data. ఓకే, సో మనకి ఎవరైతే ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకుంటాం కదా, మనం డిస్ప్లే అవుతుంటాయి కదా, ఆ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకో. ఒకవేళ కరెక్ట్ ఉన్నాయి అంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హెల్ప్లైన్ సెంటర్ పోవాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్, సర్టిఫికేట్స్ ఆర్ ఆల్రెడీ వెరిఫైడ్ త్రూ వెబ్ సర్వీస్ ఇఫ్ చేంజ్ రిక్వైర్డ్ ఇన్ ద డేటా. ఓకే, సో ఇది నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ హూస్ డేటా ఈజ్ నాట్ వెరిఫైడ్ త్రూ ఆన్లైన్. సో వీళ్ళందరూ కూడా కంపల్సరీగా హెచ్ఎల్సీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ కేస్ 4 చూసినట్లయితే క్యాండిడేట్స్ బిలాంగ్ టు పీడబ్ల్యూడి, క్యాప్, స్పోర్ట్స్, ఎన్సీసీ, scouts, guides and sports and games whose data is not verified through online. So special category candidates whose data is verified online certificate except special categories like PWD, CAP, NCC, scouts, guides, games. Such candidates have to upload PWD, CAP, NCC certificates. So మళ్ళా మీరు కంపల్సరీగా ఎవరైనా సరే స్పెషల్ కేటగిరీ ఉన్నా నార్మల్ అభ్యర్థులైనా ఈ సర్టిఫికేట్స్ అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు వెరిఫికేషన్కి అనేది విజయవాడకు వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓన్లీ స్పెషల్ కేటగిరీ అభ్యర్థులు మాత్రమే గుర్తుపెట్టుకోండి. సో మరి ఏమేమి తీసుకెళ్ళాలన్నట్లయితే ఒరిజినల్ సర్టిఫికేట్స్, 10th మార్క్ లిస్టు, ఇంటర్ మార్క్ లిస్ట్ ఒరిజినల్, అదేవిధంగా 10th మార్క్ లిస్ట్ ఒరిజినల్, ఇంటర్ టీసీ, 4th నుంచి 10th వరకు స్టడీసు, అదేవిధంగా ఇంటర్ కూడా స్టడీసు, ఆధార్ కార్డు, క్యాస్టు, ఇన్కమ్ ఇవన్నీ ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది వెరిఫికేషన్కి. ఓకే, సో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు అక్కడ మీరు మళ్ళీ ఎలిజిబుల్ వెబ్ ఆప్షన్స్ అనేది వస్తుంది, అప్పుడు మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది వెబ్ ఆప్షన్స్. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కేస్ 4 క్యాండిడేట్స్ మస్ట్ గో టు గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ. ఓకే, సో కాబట్టి ఈ వెరిఫికేషన్ కంపల్సరీగా మిగతా అభ్యర్థులంతా వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఈ స్పెషల్ కేటగిరీ కింద ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు మాత్రమే. ఇక నెక్స్ట్ తర్వాత the candidates whose certificates are uploaded online, certificate verification is completed by the concerned helpline center authorities, but pending for a re-upload will get display message pending for re-upload. Candidates has to re-upload the concerned certificates. ఓకే, సో మీకు ఒకవేళ మెసేజ్ అంటే అమౌంట్ పే చేసిందారు, రిజిస్ట్రేషన్ అయిపోయింది, పే చేశారు, తర్వాత మీకు మరుసటి రోజు వెరిఫికేషన్ అయిపోతుంది కదా, వెరిఫికేషన్ 2 రోజుల్లో మీకు మెసేజ్ వస్తుంది. ఒకవేళ రీఅప్లోడ్ చేయమంటే కంపల్సరీగా రీఅప్లోడ్ చేయాలి. ఒక ప్రాబ్లం ఏంటంటే కేవలం క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు మాత్రం లేటెస్ట్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది, ఓల్డ్ అప్లోడ్ చేయకండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీస్, పీడబ్ల్యూడి, క్యాప్, స్పోర్ట్స్, గేమ్స్, ఎన్సీసీ, స్కౌట్స్, గైడ్స్, ఆంగ్లో ఇండియన్. సో దాని కంపోనెంట్ అథారిటీ డిసైడ్ ద ఎలిజిబిలిటీ ఆఫ్ స్పెషల్ కేటగిరీ. ఓకే, సో ఇదండి. ఇక నెక్స్ట్ షెడ్యూల్డ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ పిహెచ్, క్యాప్, ఎన్సీసీ, స్కౌట్స్, గైడ్స్ అండ్ రిపోర్టింగ్ టైమ్. ఓకే, సో క్యాండిడేట్స్ మస్ట్ గో టు పాలిటెక్నిక్ విజయవాడ విత్ ఆల్ ఒరిజినల్స్ అండ్ 2 sets of జిరాక్స్ కాపీస్ ఆఫ్ ద షెడ్యూల్ గివెన్ బిలో. సో ఇక్కడ చూడొచ్చు మనం 6/7/2024 నుంచి 10/7/2024 వరకు అనేది మనకు స్పెషల్ కేటగిరీస్ వాళ్ళకి వెళ్ళాల్సి ఉంటుంది. మిగతా అభ్యర్థులు ఆన్లైన్లోనే వెరిఫికేషన్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేసి చూసుకోండి. సో మనం వెబ్ కౌన్సిలింగ్ అప్పుడు ఏమేమి కావాలి అంటే, సో ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కీప్ ద ఫాలోయింగ్ క్యాండిడేట్స్ బిఫోర్ ప్రాసెసింగ్ ఆన్లైన్ వెబ్ కౌన్సిలింగ్, ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets of జిరాక్స్. అంటే దీంట్లో ఏవి అవసరమో అవి మాత్రమే అప్లోడ్ చేస్తాము, అన్నీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ చూద్దాం. సో అదండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా అప్లై చేసి ఎంసెట్ క్వాలిఫై అంటే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, ఉపయోగపడుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మనకి డేట్ వచ్చేసి 1/7/2024 అంటే రేపటి నుంచి అండి 7/7/2024 వరకు అనేది మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ పేమెంట్ అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ 4/7/2024 నుంచి 10/7/2024 వరకు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే వెబ్ ఆప్షన్స్ 8/7/2024 నుంచి మనకి 12/7/2024 వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే 13/7/2024, సీట్ అలాట్మెంట్ 16/7/2024. ఇక నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ చూసినట్లయితే 17 నుంచి 22/7/2024 వరకు అనేది ఉంటుంది. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వరకు వచ్చేసి 19/7/2024 వరకు అనేది పూర్తవుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. థ్యాంక్ యూ అండి.